హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్ సెట్ అండ్ హెయిర్ బ్యాండ్, ఫింగర్ రింగ్, ఇయర్ రింగ్స్ అండ్ ఈ స్టడ్స్ అనేది తయారు చేశాను అనమాట. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా ఎండ్ వరకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇది అనేది నేను ఒక ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేశాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి 3D బ్యాంగిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ఈ 3D బ్యాంగిల్కి హాఫ్ మూన్ షేప్ లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి సీ బ్లూ కలర్ అనేది తీసుకున్నాను అనమాట. హాఫ్ మూన్ షేపు ఈ 2 మూన్ కలర్స్ అనేది 2 కలర్స్ తీసుకున్నాను. రెడ్ కలర్ జర్కన్ స్టోను, వైట్ కలర్ జర్కన్ స్టోన్ తీసుకున్నాను అనమాట. వీ షేప్ రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్కి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్ షేప్లో గీసుకోవాలన్నమాట. ఇలా సర్కిల్ షేప్లో గ్లూ పెట్టుకున్నాక ఇలా వచ్చేసి హాఫ్ మూన్ షేప్ లైట్ పర్పుల్ కలర్ కుందన్స్ తీసుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేయాలన్నమాట. 6 కుందన్స్ పడతాయి అన్నమాట. ఇలా స్టిక్ చేశాక మళ్ళీ B7000 గ్లూ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి B7000 గ్లూనే తీసుకోవాలన్నమాట. తీసుకొని లోపల నేను చూపించే విధంగా అంటించాలి. అంటించాక ఇట్లా బయట వైపు కూడా ఈ కుందన్స్కి బయట వైపు కూడా నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. ఇది 3D ఫ్లవర్ కదా, బాగా స్టిక్ అవ్వాలంటే మాత్రం B7000 గ్లూనే మనం అంటించాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా మళ్ళీ ఈ కుందన్స్ అనేది తీసుకొని ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా నేను చూపించే విధంగా స్టిక్ చేయాలన్నమాట. ఇలా లాన్ వచ్చేసి 6 కుందన్స్ పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం బయట కూడా B7000 గ్లూ అనేది అప్లై చేసాం కదా, ఈ 3D ఫ్లవర్కి ఇలా నేను చూపించే విధంగా ఇలా పెట్టాలన్నమాట. స్ట్రైట్గా ఇలా నుంచున్నట్లు కుందన్ని పెట్టాలన్నమాట. అప్పుడే మనకి 3D లుక్ అనేది వస్తుంది. ఈ గ్లూ అయితేనే అమ్మటే స్టిక్ అవుతాయి అన్నమాట. ఇలా అదే మనం మామూలు గ్లూ అనేది అంటించుకున్నట్లయితే అమ్మటే స్టిక్ అవ్వదన్నమాట, కింద పడతా ఉంటుంది కుందన్ అనేది. అందుకే మనం B7000 గ్లూనే వాడాలన్నమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి గ్లూ పెట్టి. ఇక్కడ వచ్చేసి ఈ గ్యాప్ ఉంది కదా, అటు ఇటు ఆ గ్యాప్లో మనం గ్లూ అనేది అప్లై చేసుకొని వీ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నా. చేసుకున్నాక వీటి ముందు కూడా గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. చేసి అక్కడ వచ్చేసి వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ స్టిక్ చేసుకున్నా అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను వీ కలర్కి పైన అనమాట గ్లూ అనేది B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ కూడా మనం రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకటి ఈ కలర్ అనమాట లైట్ పర్పుల్ కలర్, ఇంకోటి వచ్చేసి సీ బ్లూ కలర్ అనేది స్టిక్ చేశాను అనమాట. ఒక ఫ్లవర్ అది, ఒక ఫ్లవర్ ఇది స్టిక్ చేశాను నేను.
ఇక్కడ వచ్చేసి B7000 గ్లూ పెట్టేటప్పుడు కొంచెం తీగలాగా వస్తుంది అనమాట, అవి అనేది అలా నేను తీసేసాను అనమాట. మళ్ళీ ఇంకో సర్కిల్లా ఫామ్ చేసుకొని గ్లూ అనేది ఇలా మళ్ళీ సీ బ్లూ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మ్యాట్ కుందన్ అనమాట, హాఫ్ మూన్ షేప్ మ్యాట్ కుందన్స్. ఇవి వచ్చేసి ఈ 2 కలర్స్ కూడా మ్యాట్ ఫినిషింగ్ కుందన్స్ అనమాట. మళ్ళీ సేమ్ ఆ ఫ్లవర్ని ఎలా స్టిక్ చేసుకున్నామో యాజ్ టీజ్గా ఈ ఫ్లవర్ని కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఎక్కడన్నా వంకర పోతే ఇలా సర్చ్ చేసుకొని నీట్గా మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చుట్టూ కూడా గ్లూ పెట్టుకున్నాం కదా, ఈ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు కూడా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. వీడియో స్కిప్ చేయటం వల్ల నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటనేది మీకు అర్థమవుదు. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం ఒకటి ఆ కలర్ ఒకటి ఈ కలర్ అనేది 3D ఫ్లవర్స్ అనేది నేను తయారు చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక లాడర్ పెట్టారనమాట. ఇది వచ్చేసి 1 హ్యాండ్కే చేయమన్నారు, నేను 1 హ్యాండ్కే తయారు చేశాను. ఇక్కడ ఏమైందంటే నేను అన్నీ అదొకటి కలర్ పెట్టేసరికి ఇక్కడ 2 ఫ్లవర్స్కే గ్యాప్ ఉందన్నమాట. మనం వచ్చేసి 2 ఒకటే స్టిక్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడ. ఇప్పుడు వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను అనమాట, ఫ్లాట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి కాసులతో డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను నేను ఆ బ్యాంగిల్స్కి. చేసుకొని ఇక్కడ వచ్చేసి లక్ష్మీ చామ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఈ లక్ష్మీ చామ్స్ అనేది ఇట్లా పెన్తో అదే గ్లూతో మార్క్ చేసుకున్నా కదా, అక్కడ పెట్టుకోవాలన్నమాట. 4 సైడ్స్ మార్క్ చేసుకొని సమానంగా వచ్చేటట్లు అక్కడ లక్ష్మీ చామ్స్ పెట్టుకున్నాను. బ్యాంగిల్కి 4 సైడ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి గ్లూ అనేది నేను చూపించే విధంగా అప్లై చేసుకొని గోల్డ్ కలర్ లక్ష్మీ కాసులు తీసుకొని హోల్ ఉంటుంది కదా పైన ఎడ్జ్, అక్కడ కట్ చేసేసి ఇలా నేను చూపించే విధంగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం లక్ష్మీదేవి కిందకనమాట అలా ఎక్కించాలి. ఒక కాసు మీద ఒకటి ఎక్కేటట్లు పెట్టుకోవాలన్నమాట కాసులు అనేది, అప్పుడే లుక్ బాగుంటుంది. లైట్గా కొంచెం ఎక్కే విధంగా పెట్టుకోవాలన్నమాట, ఒక కాసు మీద ఒకటి. ఇలా నాకు వచ్చేసి 6 కాసులు పట్టినాయి అనమాట. ఆ చామ్స్కి మధ్యలో 4 సైడ్స్ ఒక్కొక్కళ్ళే 6 పట్టినాయి అనమాట. అలా మొత్తం బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు లక్ష్మీదేవి చామ్కి పైన అటు సైడు ఇటు సైడు B7000 గ్లూ అప్లై చేసుకొని జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేశాను. మళ్ళీ కింద కూడా లక్ష్మీ చామ్కి గ్లూ అనేది అప్లై చేసి ఇక్కడ కూడా 3 జర్కన్ స్టోన్స్ రెడ్ కలర్వి స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా 2 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్కై బ్లూ కలర్ థ్రెడ్ అనేది 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్సే తీసుకున్నాను అనమాట. తీసుకొని వాటికి స్కై బ్లూ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టుకొని 3x3 స్క్వేర్ స్కై బ్లూ కలర్ గ్లాస్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. చేసుకొని నేను చూపించే విధంగా ఇలా సర్చ్ చేసుకుంటే అన్నీ సమానంగా ఉంటాయి అన్నమాట. ఇలా నేను 4 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను.
చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్, తర్వాత 2 కట్ బ్యాంగిల్, తర్వాత 1 కట్ బ్యాంగిల్ తీసుకొని హ్యాండ్కి వచ్చేసి ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట బ్యాంగిల్స్ అనేది. ఈ సెట్ వచ్చేసి నేను 1 హ్యాండ్కే ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదా, లుక్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట ఈ బ్యాంగిల్స్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఫింగర్ రింగ్ తీసుకోవాలి. తీసుకొని దానికి B7000 గ్లూ అనేది అప్లై చేశాను అనమాట. చేసి వీటికి కూడా హాఫ్ మూన్ షేప్ సీ బ్లూ కలర్ అనమాట కుందన్స్ని స్టిక్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సీ బ్లూ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఇలా స్టిక్ చేసుకోవాలి, స్ట్రైట్గా పెట్టకుండా ఇలా పెట్టుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఒక ఫ్లవర్లా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 9 కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. మళ్ళీ మిడిల్లో కూడా గ్లూ అనేది అప్లై చేసి ఇక్కడ వచ్చేసి 4 కుందన్స్ పడతాయి అన్నమాట. నేను చూపించే విధంగా 4 కుందన్స్ని ఇలా స్టిక్ చేసేయండి. మిడిల్లో మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి అక్కడ జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేయాలన్నమాట. చూసారు కదా, ఫింగర్ రింగ్ అయితే చాలా బాగుందన్నమాట. చూసారు కదా, ఎంతో బాగా వచ్చింది. ఇది అనేది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం చేసుకోవచ్చు అనమాట సైజుని. చూసారు కదా, వెనక ఇలా ఉంది కదా, అక్కడ దాన్ని మనం కొంచెం ఇలా అంటే సైజు పెంచుకోవచ్చు అనమాట. కొంచెం లావు ఉన్నా కూడా ఏలు ఫింగర్ రింగ్ అనేది బాగా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను MDF బేస్ అనేది అటాచర్కి అండ్ హెయిర్ బ్యాండ్కి స్టిక్ చేసి 1.5 అవర్ ఆరనిచ్చాక ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా సేమ్ మనం రింగ్కి ఎలా అయితే పెట్టుకున్నామో అలా పెట్టుకోవాలన్నమాట. ఈ హెయిర్ బ్యాండ్కి కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. కాకపోతే దానికంటే కొన్ని కుందన్స్ అనేది ఎక్కువ పడతాయి అనమాట హెయిర్ బ్యాండ్కి, అంతే. మళ్ళీ మిడిల్లో వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని మిడిల్లో వచ్చేసి సీ బ్లూ కలర్ కుందన్స్ అనేది స్టిక్ చేశాను. మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేయాలన్నమాట. చూసారు కదా, హెయిర్ బ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి OHP షీట్ అనేది తీసుకున్నాను ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి. తీసుకొని B7000 గ్లూ అనేది ఇలా కొంచెం రౌండ్గా అప్లై చేసుకున్నాను అనమాట. చేసుకొని హాఫ్ మూన్ షేప్ సీ బ్లూ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 స్టిక్ చేసుకున్నాక మళ్ళీ మిడిల్లో గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేశాక మిడిల్లో వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేయాలన్నమాట మిడిల్లో వచ్చేసి. మిడిల్లో వచ్చేసి 4 కుందన్స్ పట్టినాయి అన్నమాట. మనం కొంచెం బిగ్ సైజ్ స్టడ్స్ కావాలనుకుంటే ఇదే విధంగా కొంచెం బిగ్ సైజ్ తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా
కొంచెం గ్లూ అనేది రౌండ్ షేప్ పెద్దది పెట్టేసి అప్పుడు కుందన్స్ ఎక్కువ పడతాయి అన్నమాట రౌండ్లో. అలా పెద్ద సైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఒక 2-3 అవర్స్ ఆరనిచ్చాక నేను ఇలా కట్ చేసేసాను అనమాట. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్కడ కింద షీట్ అనేది పైకి కనిపించకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేశాక బ్యాక్కి తిప్పుకొని ఇయర్ రింగ్ స్టడ్ బేస్కి B7000 గ్లూ అనేది అప్లై చేయాలి. చేసి ఇప్పుడు ఈ ఇయర్ స్టడ్కి స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేసుకున్న ఈ స్టడ్స్ని 1 or 2 అవర్స్ పక్కన పెట్టి డ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, వీటిని నేను ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కార్డ్కి పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎంతో బాగా వచ్చినాయి అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.